కొంతమందికి దగ్గు జలుబు ఉండే ఆయాసం వచ్చి నిద్ర రాకుండా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో భరించగలిగిన వేడి నీళ్ళు ఒక బకెట్లో తీసుకొని ఒక బ్లాంకెట్ గొంతు వరకు కప్పేసి తల ఏరియా తడిగుడ్డ వేసి వాటర్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటారు 10 minutes వరకు. ఆ తర్వాత మీకు స్వెట్టింగ్ వస్తుంది, చల్లనీళ్ళ గుడ్డతో తుడుచుకోవాల్సి ఉంటుంది కాళ్ళు కానీ ఫేస్ కానీ. ఇలా చేయడం ఎందుకంటే ఈ కాళ్ళల్లో మనకు రిఫ్లెక్స్ ఏరియాస్ ఉన్నాయి, లంగ్ ఏరియాస్, అవి స్టిమ్యులేట్ అయ్యి లంగ్స్లో ఉండే కంజెషన్ పల్చగా అయ్యి బాడీ బయటకు కొట్టేదానికి అవకాశం ఉంటుంది. అంటే కంప్లీట్ చల్లగా ఉండాలా అండి, లేకపోతే గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది? మోడరేట్ బేరబుల్ టెంపరేచర్ వాటర్ తీసుకోవాలని చెప్పాను నేను. అప్పుడప్పుడు 2 minutesకి ఒకసారి మళ్ళీ వేడి నీళ్ళు పోయాలా, ఎందుకంటే బయట వాతావరణంలో నీళ్ళు చల్లబడతాయి. గ్రాడ్యువల్గా 10 minutes వరకు వాటర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, 100 degrees వరకు మెయింటైన్ చేయొచ్చు. ఇలా చేసేదానివల్ల మీకు కొంతమందికి నిద్ర రానప్పుడు ఇది ఉపయోగపడుతుంది, జలుబు దగ్గు ఆయాసం ఉండే వల్ల కూడా ఉపయోగపడుతుంది. బయట వేరే సిస్టంలో టెంపరీగా ఈ నేసల్ ప్యాసేజ్ డైలేట్ చేసేదానికి, బ్రాంకైల్ ట్యూబ్ డైలేట్ చేసేదానికి బ్రాంకో డైలేటర్స్ ట్యాబ్లెట్లు ఇన్హేలర్స్ వాడుతూ అంటారు. అలా కాకుండా ఈ ఫేషియల్ స్టీము వేడి నీటి పాదస్నానం ఇట్లా తీసుకుంటూ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ బంద్ చేసి తల స్నానం చేసినప్పుడు తల ఎండలోనే కానీ గాలిలోనే బాగా హెయిర్ రూట్స్ ఆరబెట్టుకోవాలండి. ఇలా చేస్తే జలుబు దగ్గు రాదు. మధ్యాహ్నం లంచ్ తర్వాత చాలామంది స్టమక్ ఫుల్ తీసుకుంటారు, అట్లా తీసుకోవడం మంచిది కాదు. మన స్టమక్ను 4 partsగా డివైడ్ చేసి హాఫ్ ఆఫ్ ది స్టమక్ సాలిడ్ ఫుడ్ మెటీరియల్తో నింపాలి, వెజిటబుల్ కర్రీ కానీ రైస్ కానీ దాల్ కానీ వేరే కానీ. 1/4 లిక్విడ్ డైట్తో నింపాలి, 1/4 ఖాళీ పెట్టాలి. మనకు ఇష్టమైన ఆహార పదార్థాలు ముందుకు వచ్చినాయని ఫుల్ స్టమక్ తింటారండి. అప్పుడు స్టమక్లో జీర్ణ రసాలతో మిక్స్ అయ్యేదానికి స్పేస్ ఉండదు. స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఉంది. యాసిడ్ ఈ ఫుడ్ని సింపులర్ పార్టికల్గా డివైడ్ చేసి ఇట్లా మిక్స్ చేస్తుంది. మన కవంతో మధ్యకి ఎట్లా చిలుకుతాము అట్లా స్టమక్ మజిల్ కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అయ్యి ఫుడ్ని మిక్స్ చేసుకుంటుంది. మీరు ఫుల్ స్టమక్ 1/4 ఖాళీ పెట్టలేదు స్టమక్లో, ఇంకా స్థలమే ఉండదు అది మిక్స్ చేసేదానికి. ఒక్కోసారి రిఫ్లెక్స్ ఈసోఫాగైటిస్ అని తిని ఆహార పదార్థాలు 2 hours తర్వాత నోట్లోకి వస్తుంటాయి. ఇక్కడ ఉండే వాల్వ్ దెబ్బతింటుంది, స్టమక్ పైన ఒక వాల్వ్ ఉంటుంది, ఫుడ్ని కిందికే పోనిస్తుంది కానీ పైకి రానిదు. ఇట్లా ఫుడ్ స్పేస్ లేదు కాబట్టి కిందికి సరిగా పోదు, పైకి వస్తుంటుంది. కొంతమందికి హయాటిస్ హెర్నియా అని వస్తుంది. స్టమక్ ఇట్లా ప్రెస్ చేసి స్టమక్ వీక్ అయ్యి అది లూజ్ అవుతుంది, మనకు బెలూన్ ఉంటుంది, గాలి కొట్టేదలికి దాని స్టామినా తగ్గుతుంది, ఎక్స్పెండ్స్ ఎక్కువ అవుతుంది. అలా స్టమక్ మీగస్ మెంబ్రేన్ కూడా ఒక చోట ఉబ్బయ్యి ఒకసారి ఫుడ్ మెటీరియల్ పైకి పంప్ చేసినప్పుడు హార్ట్ ప్రాబ్లం అనుకుంటారు, లేదంటే హైపర్ అసిడిటీ వస్తుంది, ఫుడ్ ఫెర్మెంట్ అయ్యి యాసిడ్ వస్తుంది, నోట్లో కూడా పుల్లగా తేపులు వస్తుంది, ఐసోఫాగస్లో బర్నింగ్ వస్తుంది. ఒకసారి ఫుడ్ ఫెర్మెంట్ ఎక్కువైనప్పుడు శరీరం డయేరియా సృష్టించుకుంటుంది, అదంతా బయటికి పంపించడానికి నీళ్ళ విరేచనాలు అవుతుంది. ఇలా నీళ్ళ విరేచనాలు అయినప్పుడు బటర్ మిల్క్ తీసుకోవాలా, లేదంటే ప్రేగల్లో ఎక్కువ హీట్ ఉంటుంది, ఐస్ నీళ్ళల్లో గుడ్డ తడిపి పొట్ట మీద తడిగుడ్డ వేసుకోవాల్సింది ఉంటుంది. కోల్డ్ అబ్డామినల్ ప్యాక్ సాబుదాని కానీ బటర్ మిల్క్ కానీ తీసుకుని ఒక రోజు ఉంటే ఎలాంటి మెడికేషన్ లేకుండా ఈ ప్రేగల్లో టాక్సిన్స్ తగ్గి లూజ్ మోషన్స్ తగ్గేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం గోరువెచ్చని నీళ్ళే తాగాలండి, చల్లనీళ్ళు ఫ్రిడ్జ్లో ఉండేవి కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే మన తీసుకున్న లిక్విడ్ డైట్ కోల్డ్ డ్రింక్స్ ఏమవుతుందంటే స్టమక్లో ఉంటాయి, అది బాడీ టెంపరేచర్ వరకు తెచ్చుకోవాలి బాడీ. అట్లాంటప్పుడు సర్క్యులేషన్ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎక్కువ సర్క్యులేషను స్టమక్ దగ్గర పంపిస్తుంది దాని టెంపరేచర్ మెయింటైన్ చేసానికి. అప్పుడు బ్రెయిన్కు హార్ట్కు ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి బ్రెయిన్కు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది సింపుల్ మిస్టేక్తో. ఇంకొకటి నీళ్ళు తాగేటప్పుడు కూర్చొని నిదానంగా సిప్ చేసి తాగాలండి. కొంతమంది నిలబడి ఇట్లా గ్లాస్ పైకెత్తి ఇలా అంటే బాటిల్ పైకెత్తే టగటగా తాగుతారు. అట్లా తాగేదానివల్ల బయట నుంచి ఏరు కూడా స్టమక్ లేకపోతుంది.
అప్పుడు డిస్పెప్సియా అనే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, ఫుడ్ డైజెస్ట్ కాదు. ఈ సింపుల్ టెక్నిక్ కూడా చాలామందికి తెలియదు ఆరోగ్యం కాపాడుకోవాలంటే.